హాయ్ ఫ్రెండ్స్, నిర్మలమ్మ బడ్జెట్ కు ఇందిరమ్మ బడ్జెట్ కు ఎంత తేడా ఉందో మీకు కనుక అర్థమైతే భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రో కమ్యూనిస్ట్ దేశంగా ఎలా మార్చబోయిందో, భారతదేశాన్ని 1991 వచ్చేసరికి మన దేశం బంగారాన్ని తీసుకెళ్లి విదేశాలలో తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకుంటే తప్ప ఫారెన్ కరెన్సీ మన దగ్గర లేనటువంటి భయంకరమైన ఆర్థిక పరిస్థితుల లోపలికి ఎలా నెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్నది మనకు అర్థం అవుతుంది. సరే, నేను మీకు ఇలా ఎంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసినా గానీ అర్థం కాకపోవచ్చు, నెంబర్స్ తో చెప్తే చక్కగా అర్థం అవుతుంది కదా. ఇప్పుడు నెలకు ₹1,00,000 సంపాదించే వాళ్లకు ట్యాక్స్ ఎంత అని చెప్పారండి నిర్మలమ్మ గారు తన కొత్త బడ్జెట్ లో 0 అని చెప్పారు. 12,75,000 వరకు సంపాదించినా సరే ట్యాక్స్ అన్నది 0. ఆ తర్వాత క్రమక్రమంగా స్లాబ్ సిస్టమ్ అనేది పెట్టుకుంటూ వెళ్ళారు. అంటే ఎక్కువగా సంపాదించే వాళ్లకు ఒక స్లాబ్ సిస్టమ్ అనేది పెట్టారు. కానీ ఎక్కడైనా మీరు నిర్మలమ్మ గారి స్లాబ్ సిస్టమ్ లోపల 70% ట్యాక్స్ కట్టాలి అని మీరు ఎక్కడన్నా చూసారండి? మొత్తం స్లాబ్ సిస్టంలో మీరు ఎక్కడన్నా ఏది 30 లక్షలు సంపాదించేవాళ్ళు లేదు 50 లక్షలు సంపాదించే వాళ్ళైనా 70% ట్యాక్స్ కట్టాలి అని ఎక్కడన్నా మీరు చూసారా? పోనీ 60% ట్యాక్స్ కట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పి మీరు ఎక్కడన్నా చూసారా నిర్మలమ్మ గారి బడ్జెట్ లో? పోనీ 50% మీరు ట్యాక్స్ కట్టాలి అని చెప్పి ఎక్కడన్నా చూసారా? లేదు. కానీ ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి తన బడ్జెట్లో 97.5% ఇన్కమ్ ట్యాక్స్ వేసి బాదారు ఇందిరాగాంధీ గారు. ఎందుకుట బాగా సంపాదించే వాళ్లకు 97.5% ట్యాక్స్ వేసి బాధితే ఆ విధానాల ద్వారా పేదరికాన్ని అలాగే ధనవంతుల్ని ఇద్దరినీ సమానం చేసి కమ్యూనిస్టు లెక్కల ప్రకారం సోషలిజాన్ని సాధించవచ్చు అని చెప్పి ఆమె ఐడియాలజీ అనమాట. ఎంత దిక్కుమాలిన ఐడియాలజీ ఒకసారి చూడండి. 1971 బడ్జెట్ ఒకసారి మనం తీసుకొని చూస్తే మన భారతదేశాన్ని ఫిబ్రవరి 28, 1970 బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పట్లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి దగ్గరే ఆర్థిక శాఖ కూడా ఉందండోయ్. సో ఆమెనే ప్రధానమంత్రి, ఆర్థిక శాఖ మంత్రిగా ఆవిడే బడ్జెట్ ను ప్రవేశపెట్టి బడ్జెట్ ప్రసంగాన్ని చేశారు. ఏమిటి ఆమె బడ్జెట్ ప్రసంగం అంటే, మా డైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ వల్ల బాగా ఎక్కువగా సంపాదించే వాళ్లకు 90% అబో 97.5% అబో ఇష్టం వచ్చినట్టుగా మేము ఇన్కమ్ ట్యాక్స్లు వేసి బాధితే అప్పుడు పేదవాళ్లను, మధ్యతరగతి వాళ్లను, ధనవంతులను అందరినీ సమానం చేయొచ్చు అని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాము అని చెప్పి మొదలు పెట్టింది. లెక్కలేంటో ఒకసారి చూస్తే ఇందిరాగాంధీ ప్రసంగంలో ₹5,000 నుంచి ₹10,000 మధ్య, అంటే 5,000 నుంచి 10,000 సంపాదిస్తున్నారు అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ 10% అండి ఇందిరాగాంధీ బడ్జెట్ లో. అది క్రమక్రమంగా ఏమైందంటే ఆమె బడ్జెట్ లో ₹2,00,000 కంటే ఎవరైనా సరే ఎక్కువ ఆదాయము సంపాదించారా 85% ఇన్కమ్ ట్యాక్స్ వేసింది. 2 లక్షల కంటే ఎక్కువ ఎవరు సంపాదించినా 85% ట్యాక్స్ అండి. పోనీ ఆనాడు 2 లక్షలు అని అంటే ఈనాడు 30 లక్షలో 40 పోనీ 25 లక్షలో 30 ఎంతో అనుకోండి. ఎంత అనుకున్నా ఇప్పుడు 80% ట్యాక్స్ అయితే ఎవరి మీద వేస్తున్నారు నిర్మలమ్మ గారు? లేదు. అలాగే 10% సర్చార్జ్ తో పాటు ఇందిరాగాంధీ ₹2,00,000 కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళ మీద ఓవరాల్ గా 93.5% పన్ను రేటు వర్తించే విధంగా తన బడ్జెట్ రూపొందించారు. సింపుల్ గా చెప్పాలంటే 2 లక్షల కంటే ఎక్కువ రూపాయలు సంపాదించినా సరే ప్రతి ₹100కి ఆ వ్యక్తి ₹6.50 మాత్రమే పొందుతాడు. అంటే 2 లక్షల కంటే ఇక నువ్వు ప్రతి ₹100 నువ్వు ఎంతనన్నా సంపాదించుకుంటూ వెళ్తుండు, 100కు ₹6.50 నీకు వస్తాయి. మిగతాది మొత్తం ఎవరి జేబుల్లోకి వెళ్తుందండి? ₹93.50 ప్రభుత్వం జేబుల లోపలికి వెళుతుంది. ఇది ఇందిరాగాంధీ గారు తయారు చేసినటువంటి ట్యాక్స్ బ్రాకెట్స్ అనమాట. అప్పుడు కూడా అండి 11 ట్యాక్స్ బ్రాకెట్స్ ను తయారు చేసి పెట్టారు 1971 లోపల. 1971లో పాకిస్తాన్తో యుద్ధం జరిగి ఆనాడు భారతదేశము గెలిచింది మనందరికి తెలిసిందే. బంగ్లాదేశ్ విడిపోవడము 1971 డిసెంబర్. ఆ తర్వాత అంటే ఆ యుద్ధము ప్లస్ ఈవిడ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థ మరింతగా అండి కుంగదీసి దాదాపు కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. దాని ఇంపాక్ట్ ఆ తర్వాత 2 దశాబ్దాల పాటు పడుతూనే ఉంది. అక్కడితో ఇందిరమ్మ ఆగలేదండోయ్. 1973, 1974 వచ్చేసరికి ఆమె ప్రభుత్వము ఈ ఆదాయ పన్ను రేట్లను 97.5%కు పెంచింది. అంటే ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి. ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి మహా తెలివైన బడ్జెట్ అది. ఆ దెబ్బకు ఆ తర్వాత అండి ఈ సోషలిస్టు విధానాలు ఇవన్నీ అమలు చేయడం వల్ల
నేను మొదటగా చెప్పినట్టు 1991 వచ్చే నాటికి మన భారతదేశము దాదాపు చిప్ప పట్టుకొని అడుక్కు తినే పరిస్థితికి వచ్చింది. తయారు చేసింది ఎవరయ్యా అంటే కాంగ్రెస్ వాళ్ళు. మన దగ్గర డాలర్లు లేవు, పెట్రోల్ కొనుక్కోవాలన్నా ఇంకేదన్నా కొనాలన్నా మన దగ్గర డాలర్స్ లేవు. డాలర్స్ తెచ్చుకోవాలంటే మన బ్యాంకుల్లో ఉండే బంగారాన్ని తీసుకొని వెళ్ళి స్విట్జర్లాండ్లోను యూకేలోను ఆ బ్యాంకులలో తాకట్టు పెట్టి డాలర్లు తెచ్చుకొని ఆ డాలర్లతో పెట్రోల్ కొనుక్కొని బతికేటటువంటి పరిస్థితి 1991 వచ్చే వరకు జరిగింది. ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజీవయ్య, వీళ్ళు ఇట్లా అడుక్కు తినేలాగా చేశారు. సో ఇదంతా ఈ దిక్కుమాలిన దరిద్రాన్ని బూజు కర్ర పెట్టి బూజు దులపడానికి పివి నరసింహారావు గారు 1991లో ఆయన ప్రైవేటైజేషన్ కు డోర్స్ ఓపెన్ చేయడము, ఆ తర్వాత 90sలోను 2000sలోను విస్తృతంగా ఎల్పిజి అన్నది బాగా డెవలప్ అయ్యింది. ఎల్పిజి అని అంటే గ్యాస్ కాదండి. ఎల్ అంటే లిబరలైజేషన్, పి అంటే ప్రైవేటైజేషన్, జి అంటే గ్లోబలైజేషన్. ఈ గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ వల్ల, ఈ సంస్కరణల వల్ల భారతదేశం ఈనాడు చెక్కు చెదరకుండా ప్రపంచంలో టాప్ 5 ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. గత 10 సంవత్సరాలలో ప్రపంచం ఎన్నెన్నో ఒడిదుడుకులను చూసింది. ఓ పక్క యుద్ధాలు నడుస్తూ ఉన్నాయి గత 5 ఏళ్లలో అయితే, మరో పక్క కోవిడ్ అతలాకుతలం చేసింది. అయినా సరే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల భారతదేశం ఇంకా ఆర్థికంగా చెక్కు చెదరకుండా నిలబడి ఉంది. చాలా దేశాలు ఆర్థికంగా పతనమైపోయాయి. మనకంటే తక్కువ జనాభా ఉన్న దేశాలు కూడా ఆర్థికంగా పతనమైపోయాయి. చాలా దేశాలలో ప్రభుత్వాలు మారాయి. కోవిడ్ తర్వాత సేమ్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రానటువంటి పరిస్థితి. మన భారతదేశంలో మళ్ళీ సేమ్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అఫ్కోర్స్ కొన్ని సీట్లు తగ్గినప్పటికీ మళ్ళీ అధికారంలోకి రాగలిగింది. ఎన్డీఏ కూటమి, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పుడు 3వ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పుడు బడ్జెట్ చూడండి, నిర్మలమ్మ గారి బడ్జెట్ ఎంత చక్కగా ఉందో. నెలకు ₹1,00,000 సంపాదించే వాళ్ళకు కూడా ట్యాక్స్ లేకుండా, అంటే ఒక శాలరీడ్ ఎంప్లాయీస్కి, మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్కి ఒక ఊరటనిచ్చింది. దాదాపండి మన భారతదేశంలో 80% మంది ఈ ట్యాక్స్ బ్రాకెట్లోనే ఉంటారు. 12 లక్షల కంటే తక్కువ సంపాదించే వాళ్లే మన భారతదేశంలో 80% మంది ఉంటారు. పేద, మధ్యతరగతి, అలాగే శాలరీడ్ ఎంప్లాయీస్లో కూడా 12 లక్షల కన్నా తక్కువ సంపాదించేటటువంటి వాళ్ళు 80% మంది మన భారతదేశంలో ఉన్నారు. వాళ్ళందరికీ అండి ఒక ఊరటను ఈ బడ్జెట్ ఇచ్చింది. అంటే వాళ్ళందరికీ ఊరటనిస్తూ మళ్ళా ఆ పైన, అంటే ఇప్పుడు 50 లక్షలు సంపాదించేటటువంటి వ్యక్తులు కూడా అండి, వాళ్ళేమి 90% డబ్బులు వాళ్ళేం కట్టరు. ఆ ట్యాక్స్ స్లాబ్స్ మీరు తీసుకొని చూసినా ఓవరాల్గా వాళ్ళ మీద ఏమి 90%, 97.5% అట్లా వేయలేదండి. అంత అసహ్యకరమైన, అంత దరిద్రమైన బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ. అంటే ఒక ఫినాన్స్ మీద అవగాహన లేదు, ఎకానమీ మీద అవగాహన లేదు, దేశం మీద అవగాహన లేదు. మరోపక్క క్యాపిటలిస్టు విధానాలను అనుసరించినటువంటి అమెరికా లాంటి దేశాలేమో విస్తృతంగా ప్రాస్పర్ అయ్యాయి. కమ్యూనిజాన్ని అనుసరించినటువంటి దేశాలన్నీ కూడా దాదాపు కుదేలైపోయినటువంటి పరిస్థితి. వియత్నాం గాని, క్యూబా గాని, రష్యా గాని 90 వచ్చే వరకు ముక్కలైపోయింది రష్యా. అదే విధంగా అండి 90sలో కూడా కొనసాగి ఉంటే మన భారతదేశం పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేదో ఊహించుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ గనక లేకపోయి ఉంటే ఘోరంగా ఉండేది. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఆ దిక్కుమాలిన విధానాలే గనక అనుసరిస్తూ వచ్చి ఉంటే. ఇప్పుడండి సరైనటువంటి ప్రభుత్వం ఉంది, సరైనటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు, సరైనటువంటి ప్రధానమంత్రి ఉన్నారు, సరైనటువంటి దిశలో భారతదేశాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఏడుపుగొట్టు మొహంగాళ్ళు, కాంగ్రెస్ గాళ్ళు ఏడవడం మొదలు పెట్టారు. మల్లికార్జున ఖర్గే గారు ఆయన ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేశారు ఈ బడ్జెట్ మీద. అంటే ప్రభుత్వం ఒక మంచి చేస్తే దాన్ని అప్రిషియేట్ చేయాలి అన్న కనీస విజ్ఞత కూడా మల్లికార్జున ఖర్గే గారిలో లోపించింది. రాహుల్ అంటారా, రాహుల్ నోటికి ఏదొస్తే అది వాగే టైపులో ఉన్నాడు. ట్వీట్ పెట్టాడు, బుల్లెట్ గాయాలకు బ్యాండేడ్ వేసినట్టుగా ఉంది అని చెప్పి పిచ్చవాగుడు వాగాడు. వీళ్ళందరికీ భయం పట్టుకుందండి. నెక్స్ట్ ఢిల్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని కుక్కను కొట్టినట్టు కొట్టబోతున్నారు జనాలు. అదే డైరెక్ట్గా కాదు, ఓటుతో కొడతారు. జస్ట్ వెయిట్ అండ్ సీ. అదే వీళ్ళ చేతికి హిమాచల్ ప్రదేశ్ను, కర్ణాటకను, తెలంగాణను అప్పగించారు కదా ప్రజలు. కర్ణాటక దాదాపు దివాళా తీసినటువంటి పరిస్థితికి వచ్చేసింది. విస్తృతంగా అండి వాళ్ళు భయంకరంగా డబ్బులు పెంచుకుంటూ వెళుతున్నారు. ప్రజల మీద రాష్ట్ర పన్నులు రకరకాల రూపాలలో బాదుతూ, రకరకాలుగా రేట్లు పెంచుతూ కర్ణాటక రాష్ట్రంలో ఇది జరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్లో కనీసం ప్రభుత్వం చేతుల్లో ఉండే
హోటల్స్ ఉంటాయి కదా, టూరిజంకు సంబంధించిన హోటల్స్, హిమాచల్ ప్రదేశ్ అంటేనే హోటల్స్, వాటిని కూడా మేనేజ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఉందండి. ఆఖరకు ఆ హోటల్స్ ను అమ్మేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ. సో ఇంత దారుణంగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, రాష్ట్రాలను పాలించింది. నెక్స్ట్ అండి, జస్ట్ వెయిట్ అండ్ సీ, ఢిల్లీలోను, బీహార్లోను ఎక్కడైనా మీరు చూడండి కాంగ్రెస్ ను కుక్కని కొట్టినట్టు కొట్టబోతున్నారు ఎలక్షన్స్ లోపల ప్రజలు. ఈ దెబ్బకండి నిర్మలా సీతారామన్ గారి పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతోంది. భారతీయ జనతా పార్టీ అలాగే నరేంద్ర మోదీ గారి ఖ్యాతి దేశవ్యాప్తంగా మరింతగా పెరగబోతోంది. దాన్ని చూసి అర్బన్ నక్సల్స్, కమ్యూనిస్టులు, దేశద్రోహులు ఏం చేయాలో అర్థం కాక, ఎలా విషం చిమ్మాలో అర్థం కాక తలలు పట్టుకుంటూ ఉన్నారు. ఎందుకంటే రకరకాల అబద్ధాలతో శాలరీడ్ ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళారనుకోండి, శాలరీడ్ ఎంప్లాయీస్కి ఈజీగా అర్థమైపోతుంది ఈ కమ్యూనిస్టులు కానీ, ఈ అర్బన్ నక్సల్స్ కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు అన్నది. వాళ్ళ శాలరీ వచ్చి వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేస్తారు కదా 2026లో, అప్పుడు ఈ శాలరీడ్ ఎంప్లాయీస్ అందరికీ అర్థమైపోతుంది 2025 ట్యాక్స్ లేదు 2024 ట్యాక్స్, అంతకుముందు వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టారు, 26లో వీళ్ళు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, పక్కన పెట్టుకొని చూస్తే చాలా ఈజీగా వాళ్ళకి అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరండి తక్కువ ట్యాక్స్ కట్టబోతూ ఉన్నారు. ఈవెన్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కూడా తక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టబోతూ ఉన్నారు వచ్చే సంవత్సరము. ఈ స్లాబ్ సిస్టమ్ లోపలికి వచ్చిన వాళ్ళు కూడా తక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. అది డైరెక్ట్ గా అర్థమైపోతుంది ప్రజలకు. ఇక వీళ్ళ అబద్ధాలు ఏవి కూడా నమ్మనటువంటి పరిస్థితి. చూశారుగా ఇందిరమ్మ తెలివితేటలు ఎలా ఉండేవో. అలాంటి ఈమెను పెద్ద పెద్ద పోస్టర్లలో వేసి పేద ప్రజల గుండెల్లో నిలబెట్టడానికి ఈ దినపత్రికలు, ఈ మేధావులు వీళ్ళందరూ చేసినటువంటి ప్రయత్నాలు ఏ స్థాయిలో ఉన్నాయో చూడండి. ఇంకా ఇందిరమ్మ పేరు మీద రకరకాల పథకాలు, గడిద గుడ్డు ఇవన్నీ పెట్టి ప్రజలను మభ్యపెడుతూ ఉన్నారు. అది విషయం. ధన్యవాదాలు.